ఇప్పుడు ఫస్ట్ నోట్ పాయింట్స్ చూసుకుందాం. నోట్ పాయింట్ వచ్చేసి ఇన్ జాయింట్ మూమెంట్ అబౌట్ ఆరిజన్ ఇఫ్ x ఈక్వల్ టు k దెన్ వీ కాల్డ్ MNK కోరిలేషన్ బిట్వీన్ x అండ్ y అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ రో x, xy ఆర్ rxy. ఇదంటే ఇదైనా రాయొచ్చు, రోకి ఇదైనా రాయొచ్చు. దీని సింబల్ని రో అంటాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ రో xy ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ x, y బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై వేర్ కోరిలేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఇది వచ్చేసి కోరిలేషన్ ఆఫ్ ఎక్స్ కామా వైకి ఇది. నెక్స్ట్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫైండ్ అవుట్ చేయాలంటే సిగ్మా ఎక్స్ వైకి ఫార్ములా వచ్చేసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ చూసుకుంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఏంది? వేరియన్స్ ఆఫ్ ఎక్స్. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. అదే వేరియన్స్ వైకి ఫార్ములా అయింది, దాన్ని ఏమంటాం? సిగ్మా వై స్క్వేర్ అంటాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఈ ఫార్ములాస్ అన్నీ మీరు నేర్చుకున్న తర్వాత ఈ క్వశ్చన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. క్యాలిక్యులేట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. మనకి ఇచ్చిన డేటాలో కోవేరియన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. కోవేరియన్స్ ఇది ఇచ్చిండు మనకు, ఎక్స్ ఇచ్చిండు, వై వాల్యూస్ ఇచ్చిండు. కోవేరియన్స్కి మన ఫార్ములా ఏంది? కోరిలేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ రో ఎక్స్ వై ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైకి ఫార్ములా ఏంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అనేది దానికి ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు నార్మల్గా తెలిసిన ఫార్ములా ఏంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎక్స్ యొక్క సమ్ అంటే 1 + 2 + 3 + 4 + అండ్ సో 9 చేసి బై ఇవన్నీ నెంబర్స్ ఎన్ని? 9. అంటే అది మొత్తం సమ్ చేసి బై 9 వేస్తే దాని వాల్యూ వచ్చేసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 5 వాల్యూ వచ్చేసి 5. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 5 కూడా సేమ్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ మొత్తం ప్లస్ చేసి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3, 4, 5, 6, 7, 8, 9 బై 9 వేస్తే దాని వాల్యూ వస్తుంది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 5 వాల్యూ. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 5 వాల్యూ వచ్చేసి 12. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై వాల్యూ చూద్దాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఏంది? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే టోటల్ వచ్చేసి 9. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై అన్నాడు కదా, ఎక్స్ వై అన్నాడు కదా. ఎక్స్ ఇంటూ వై అంటే ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? 1 × 9, 8 × 2, 10 × 3, 12 × 4, 11 × 5 అలా 15 × 9 వరకు చేయాలి. చేసిన తర్వాత దీని వాల్యూస్ ఇలా వస్తాయి. 9 × 1 అంటే 8 × 2 అంటే 16, 30 అలా మొత్తం వచ్చాయి. బై 9 వేస్తే దీని వాల్యూ వస్తుంది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై వాల్యూ వచ్చేసి 63.33 అనేది దాని వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు కోవేరియన్స్కి ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. కోవేరియన్స్ అంటే ఫార్ములా ఏంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వైకి ఏంది? 66.33. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? 5. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై వాల్యూ ఎంత? 12. మొత్తం అన్నీ చేస్తే ఏమొస్తుంది? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై వచ్చేసి దాని వాల్యూ వచ్చేసి 6.33. నెక్స్ట్ కోవేరియన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకు? ఫార్ములా ప్రకారం ఇంకేం కావాలి? ఇప్పుడు మనకు కోరిలేషన్ కోఎఫిషియంట్ కావాలంటే సిగ్మా ఎక్స్ సిగ్మా వై కావాలి. సిగ్మా ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సిగ్మా ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంది? ఎక్స్ అనేది స్క్వేర్ చేయాలి. ఇక్కడ ఏంది? ఎక్స్ టర్మ్స్ ఏంటి? ఈ టర్మ్స్ని 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అండ్ సో 9 స్క్వేర్ అనేది చేయాలి. బై 9 వేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అన్ని స్క్వేర్లు చేసి బై 9 వేసినాయి. దీని వాల్యూ ఎంత? 31.66 అనేది వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు తెలిసి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాయి. ఎంత? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి 5. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఎంత? 25. సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఏంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే వాల్యూ ఎంత వచ్చింది? 31.66 మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 25 వచ్చింది. ఇదంతా చేస్తే 6.66 అనేది వస్తుంది. ఇప్పుడు మనకేంది? ఇక్కడ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఉంది, మనకేం కావాలి? ఓన్లీ సిగ్మా ఎక్స్ కావాలి. అంటే ఇక్కడ ఉండే స్క్వేర్ అనేది ఇటు సైడ్ పంపిస్తే రూట్ అయిపోద్ది. రూట్ 6.66 అనేది క్యాష్లో కొడతాం. 6.66 అనేది క్యాష్లో కొడితే ఎంత వస్తుంది? 2.58 అనేది వస్తుంది. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ వై చూసుకుంటే ఫార్ములా ఏంది? సేమ్. ఇక్కడ ఏంది? రీప్లేస్ చేస్తాం. అక్కడ ఎక్స్ ఉంటుంది, ఇక్కడ వై చేస్తున్నాం కాబట్టి వై ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్.
ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై స్క్వేర్ అంటే ఏంది, ఈ వై టర్మ్స్ అనేవి స్క్వేర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాడు ఇచ్చిన డేటాలో ఈ 9 స్క్వేర్ 8 స్క్వేర్ అలా 15 స్క్వేర్ వరకు చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అదే చేసినాం చూడండి. 9 స్క్వేర్ అంటే 81, అదే 8 స్క్వేర్ అంటే 64, అలా 10 స్క్వేర్ అంటే 100, అలా మొత్తం చేసి బై 9 వేస్తాం. ఎందుకంటే 9 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. 9 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 9 వేసిన తర్వాత ఇది మొత్తం క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే విత్ హెల్ప్ ఆఫ్ ద క్యాష్ ఆన్సర్ ఏమొస్తుంది, ఈ ఆఫ్ వై స్క్వేర్ ఈక్వల్ టు 150.66 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, అప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 5 అంటే మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసినాం కదా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 5 అంటే ఫస్ట్లో ఫైండ్ అవుట్ చేసినాం. వాల్యూ ఎంత, 12 స్క్వేర్ ఎంత, 12 into 12 ఎంత, క్యాష్లో కొడితే 144 అనేది దాని ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనం వేరియన్స్ వై ఏంది, సిగ్మా వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఫార్ములా ఇది. అదే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ 144 రెండు చేస్తే క్యాష్లో సిగ్మా వై స్క్వేర్ వచ్చేసి 6.66 అనేది వస్తుంది. ఇప్పుడు మనకు ఓన్లీ సిగ్మా వై కావాలి కాబట్టి ఈ స్క్వేర్ అనేది ఇటు సైడ్ పంపిస్తే రూట్ అయింది. ఇప్పుడు రూట్ 6.66 అంటే 2.58 వస్తుంది. ఇప్పుడు మనము మనకు ప్రతి టర్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు కోరిలేషన్ కోఎఫిషియంట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. రో XY ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ x, y బై సిగ్మా x ఇంటూ సిగ్మా వై. కోవేరియన్స్ ఆఫ్ x, y మనకు ఎంత వచ్చింది, 6.33. అదే సిగ్మా x ఏమొచ్చింది, 2.58. సిగ్మా y వచ్చేసి కూడా 2.58. ఇదంతా మనం క్యాలిక్యులేటర్లో ఫైండ్ అవుట్ చేస్తే 0.950 అనేది దీని ఆన్సర్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.